మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. 2022లో జరిగినటువంటి కేస్ స్టడీ అండి, ఎప్పటికీ చాలా స్ట్రేంజ్ అనిపిస్తూ ఉంటుంది. రాజ్గురు గారికి సంబంధించినటువంటి కేస్ స్టడీ మొత్తం అసలు ఆ సినారియోలో ఏం జరిగింది అంటే ఆయన అంత అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ నుంచి కొటక్కి ఆయనకి అంటే కొటక్ బ్యాంక్ను వాళ్ళకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో కోర్టు వరకు వెళ్ళటం జరిగింది. ఎంతవరకు ఆయన ఏం చేయగలిగారు అండ్ లీగల్గా ఆ బ్యాటిల్ని ఈయన వైపుకి ఏ విధంగా తీసుకురాగలిగారు? ఇది గజానన్ రాజు గారు అని చెప్పేసి ఇది ముంబై అండి, ముంబై బేస్డ్ కొటాక్ సెక్యూరిటీస్లో ట్రేడింగ్ అకౌంట్ ఉంది. ఓకే. అతని అకౌంట్లో ఉన్న డబ్బు ఎంత అంటే 3,175 రూపాయలు అండి. 3,175 రూపాయలు అంతే ఉంది. ఒకరోజు సడన్గా ఏంటంటే ఈ కొటాక్ సెక్యూరిటీస్లో టెక్నికల్ గ్లించ్ వల్ల అమౌంట్ 40 కోట్లు డిపాజిట్ అయ్యంటే మెసేజ్ వచ్చింది. నాది కదా డబ్బు కదా అని మనోడు వెంటనే ఏం చేశాడంటే F&O పొజిషన్స్ తీసుకున్నాడు. ఇనీషియల్గా అది -50 లక్షలు వెళ్ళిపోయిందండి. బా ఇనిషియల్గా స్ట్రైట్గా డబ్బేం రాలా, మొదట్లో 50 లక్షల వరకు మైనస్లోకి వెళ్ళిపోయింది. అయినా మనోడు F&O ఆప్షన్ ట్రేడింగ్ చేస్తా ఉన్నాడు. అండ్ మొత్తం డబ్బులు 2.3 crore వచ్చిందండి విత్ ఇన్ 20 minutes కల్లా. విత్ ఇన్ ద 20 minutes కల్లా ఇనిషియల్గా అయితే 50 లక్షలకు వెళ్ళిపోయింది మైనస్లోకి, తర్వాత 2.3 crore వచ్చింది. సెన్సేషన్ అండి. యా 20 minutes. అఫ్ కోర్స్ ఆప్షన్ ట్రేడింగ్లో ఏమవుతుందంటే వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు పర్టికులర్గా ₹2 కాదు ₹200 కూడా వెళ్తాయి బేస్డ్ ఆన్ ద మార్కెట్ మూవ్ అనమాట. అందుకని ఆ టైంలో హీరో R0 గేమ్స్ ఎక్కువ మంది ఆడతారు. కోసం మనోడు కూడా ఆ టైప్ గేమ్స్ అలవాటు ఉందంటుంది, అందుకని అంత ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది కానీ డబ్బు అది నీ అకౌంట్లో ఉంది 3,175 రూపాయలు. 50 కోట్లు పడినట్టు మెసేజ్ వచ్చినా సరే మనది కాదు ఇది, తర్వాత వాళ్ళు ఎట్టాగా తీసుకుంటారని వదిలేస్తాం మనలాంటి వాళ్ళు అయితే దాన్ని వాడడం కదా. అవును. బట్ మనోడైతే చూద్దామని చెప్పేసి ఇమీడియట్గా ట్రేడింగ్ బిగిన్ చేశాడు. అది లైవ్ మార్కెట్ అవ్వటం వల్ల, మార్కెట్లో లైవ్లో ఉండటం వల్ల దాన్ని బిగిన్ చేశాడు. ఇనిషియల్గా 50 లక్షల లాస్ వచ్చినా సరే ఇంకా గేమ్ కంటిన్యూ చేశాడు. అంటే విత్ ఇన్ ద 20 minutes కల్లా ఎప్పుడైతే 2.3 crore వచ్చిందో అమౌంట్, ట్రెండ్ క్లోజ్ చేశాడు. అన్ని ఛార్జెస్ పోంగా మిగిలిపోయింది ఎంత అంటే 1.75 crore అండి. 1.75 crore మిగిలింది అనమాట. అయితే కొటాక్ బ్యాంక్ వాళ్ళు ఈ జరిగిన తప్పుని గమనించేసేసి వాళ్ళ డబ్బు ఈ ప్రాఫిట్ మొత్తం గుంజేసుకున్నారు. అది నీ డబ్బు కాదు, నీ డబ్బు ఒరిజినల్గా ఉంది 3,175 కదా, మేము వేసిన డబ్బుతో మీరు ట్రేడ్ చేసేసి ఇంత చేస్తామని చెప్పేసి ఆ డబ్బు మిగిలిపోయింది మొత్తం ఎంత 1.7 crore ఎంత తీసుకున్నారు. తర్వాత మనోడు NSEకి కంప్లైంట్ చేశాడు, అది నా హార్డ్ వర్క్ నా నాలెడ్జ్ మీద నేను సంపాదించిన డబ్బు మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. NSE వాళ్ళు కొటాక్ సెక్యూరిటీస్ పేరు మీదే ఇచ్చారు, నీది కానీ డబ్బు నువ్వు ఎలా వాడతావు అని చెప్పేసి. తర్వాత NSE ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళాడు. బట్ ట్రిబ్యునల్ కోర్టు మాత్రం క్యాండిడేట్ నాలెడ్జ్తో సంపాదించుకున్న డబ్బు అది, టెక్నికల్ గ్లించ్ అనేది నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, నేను కావాలని ఏమీ వేయలేదు కదా, అతని నాలెడ్జ్ మీద అతను సంపాదించుకున్న డబ్బు అతనిది అని చెప్పేసి NSE ట్రిబ్యునల్ కోర్టు తీర్పిచ్చేసింది. అంటే కొటాక్ సెక్యూరిటీస్ అంతా ఆకుండా బొంబాయి హైకోర్టుకి వెళ్ళారు. ఫైట్ చేద్దాం ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ వాడుకుని డబ్బులు సంపాదిస్తే వాళ్ళది ఎలా వద్దని అనమాట. బట్ ముంబై హైకోర్టు కూడా వెరీ క్లియర్గా చెప్పింది, ఒకటి మార్కెట్ రిస్క్ ఉంది, డబ్బు పెట్టి కనుక జీరో అయిపోతే మీరు వాడి దగ్గర నుంచి వదిలేస్తారు కదా, అది కనుక డబ్బులు జీరో అయిపోయింది అనుకో 40 కోట్లు వదిలేస్తారు కదా. ఆ అబ్బాయికి డబ్బు వచ్చింది కాబట్టి ఆ డబ్బు నాది అంటున్నారు, బట్ లాస్ వచ్చి ఉంటే కాబట్టి అది అతను నా నాలెడ్జ్ మీద సంపాదించుకున్న డబ్బు కాబట్టి అతని డబ్బు అదే. రెండోది ట్రేడ్ వ్యాలిడేషన్ ఉందా లేదా, ట్రేడ్ జరిగినట్టు మీరు బ్రోకర్ ఫీజులు కట్ చేశారు కదా, అవును, అంటే గవర్నమెంట్ స్టాట్యూటరీ ఫీజ్ అని కట్టారు కదా, అంటే ట్రేడ్ అతను చేశాడు అనే దానికి వ్యాలిడేషన్ ఉంది కాబట్టి ఆ ట్రేడ్లో వచ్చిన లాస్ అయినా నష్టమైనా అతని సొంతం అది, కాబట్టి ట్రేడ్ వ్యాలిడేషను. మూడోది మీకు వచ్చిన లాస్ ఏంటి అసలు, ఇంకా ఆ డబ్బులు తీసుకోవడానికి మీకు లాస్ రాలేదు కదా, అప్పుడు మీకు లాస్ అయింది ఏం లేదు. కాబట్టి టెక్నికల్ గ్లించ్ అంటే నీ తప్పు, నీకు రెస్పాన్సిబిలిటీస్ లేవా, అతను వాడాడు కాబట్టి నీకు పెనాల్టీలను నువ్వు వేసుకోవచ్చు తప్ప నువ్వు లాభాన్ని నువ్వు తీసుకోలేవు. కాబట్టి 1.7 crore రూపీస్ గజానంద్ రాజు గారి డబ్బులు అని చెప్పేసి అతనికి ఇచ్చేశారు. ఇక లాస్ట్కి ఈ తీర్పు అనేది స్టాండేషన్ అయిపోయింది. అందుకని బ్రోకర్ ఏదన్నా వాళ్ళ టెక్నికల్ గ్లించ్ వచ్చేసి ఏదైనా అబ్నార్మల్ జరిగితే ఓకే, అండ్ బ్రోకర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎంతకంత ఉందని చెప్పేసి ఈ కోర్టు వల్ల ఈ తీర్పు వల్ల మనకి అర్థమవుతుంది అనమాట. కొంత రిలీఫ్ అట్ ద సేమ్ టైం. బట్ ఏదైనా సరే ఆయన కొంత ఎథికల్గా కూడా ఉన్నారు అనేది స్టోరీని బట్టి అర్థం. బట్ ఏదైనా కావచ్చు 20 minutesలోనే, అంటే అప్పుడప్పుడు లాటరీ టికెట్లు జరగడం అనేది స్టాక్ మార్కెట్లో కూడా సాధ్యం అని
ఒక ప్రూవ్ చేసిన సంఘటన అనమాట ఇది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ డ్రీమ్స్ 40 మన అకౌంట్లోకి వచ్చిన డబ్బుని వెంటనే విత్డ్రాల్ చేయడానికి ట్రై అవును అవును చేసినట్టు సార్ అవును 50 కోట్ల రూపాయలు వెంటనే వాడు లైవ్ మార్కెట్లో ఉండటం, మనోడికి ఆప్షన్ మార్కెట్కి అలవాటు ఉండటం వల్ల దాన్ని ట్రై చేయటం, దాంట్లో విన్ అవ్వటం, మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, ఇది చూస్తే ఒక సినిమా స్టోరీ పనికొచ్చే కంటెంట్ అలానే కనపడుతుంది, సార్ అలానే ఉంది. దాంట్లో అంత కనపడుతుంది. మొత్తానికి లక్ అనుకోండి దానివల్ల, లేకపోతే కొటక్ బ్యాంక్ వల్ల బ్యాడ్ థింగ్ దాని వల్ల మన క్యాండిడేట్కి 1.7 crore మిగిలింది అనమాట. స్ట్రాంగ్ లాటరీ అనుకోవచ్చు. 22లో అనమాట. అంటే లాటరీలు కూడా స్టాక్ మార్కెట్లో తగులుతే అని ప్రూవ్ చేశాడు అనమాట. అప్పుడప్పుడు మనకి దుబాయ్లో ఆ లాటరీ టికెట్ తగిలింది, ఇది తగిలి కోర్టులు వచ్చినాయి అంటారు కదా. అంటే స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అండి. అంటే ముంబై హైకోర్టు వెరీ క్లియర్గా చెప్పింది, ఒకటి ట్రేడ్ వ్యాలిడేషన్ ఉంది, అతను రిస్క్ తీసుకొని మరీ డబ్బులు సంపాదించాడు, అండ్ మూడవది నీకేం లాస్ రాలేదు కాబట్టి 3 సంఘటనలు బేస్గా తీసుకుంటే అతని డబ్బులు అతని దగ్గర ఉంటే న్యాయం అని చెప్పేసి తీర్పు అతను వైపు ఇచ్చింది అనమాట. రియలీ ఫెంటాస్టిక్ స్టోరీ అండి. అంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, అది 20 minutes. ఎస్, అది కూడా 20 minutes మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్టోరీ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.